దాడి వ్యతిరేకంగా బాధితులకు అండగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం జామియా మజీద్ నందు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయటమైనది. ఈ కార్యక్రమంలో పట్టణ ముస్లింలు ముక్త కంఠంతో తీవ్రవాదుల అమానుష దాడిని నిరసిస్తూ ఇది పర్యాటకులు పై జరిగిన దాడి కాదని యావత్ భారతజాతి పై జరిగినటువంటి దాడి అని, దేశ సమగ్రతను, దేశ సమైక్యతను, దేశ ప్రతిష్టతను దెబ్బతీసి దేశాన్ని అస్థిరపరచి దేశంలో మత కల్లోలాలు సృష్టించిన శాంతి భద్రతలకు విఘాతం కలిగిచాటానికి చేసిన దుర్మార్గపు కుట్ర అని, దేశంలో మత ఘర్షణలు, అశాంతి, అనిశ్చిత పరిస్థితులు నెలకొల్పాలని శత్రువు ఆశించి దాడి చేశాడు. వాడికి ధీటుగా దేశ సమస్య వస్తే జాతి, మతం, కులం, ప్రాంతం అతీతంగా మేమందరం ఒక్కటై దేశాన్ని రక్షించుకుంటాం, మేమందరం భారతీయులం శత్రువు యొక్క దుర్మార్గపు దాడిని ముక్త కంఠంతో ఖండించి, తీవ్రవాదుల దాడిలో అసువులు బాసిన వారి కుటుంబాలకి ఆ అల్లా మనోధైర్యాన్ని, చనిపోయినవారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతిని పట్టణ ముస్లింలు తెలియచేశారు. నశించాలి నశించాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి హిందూ ముస్లిం హిందూ ముస్లిం నశించాలి నశించాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి హిందూ ముస్లిం. పట్టణ ముస్లింలు జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసినటువంటి ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం ఇక్కడ జరగడం జరుగుతుంది. ఏదైతే కాశ్మీర్లో జరిగినటువంటి తీవ్రవాదుల దాడిలో అనేక మంది జాతి మత కులాలకు అతీతంగా ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయినటువంటి అసువులు బాసినటువంటి వ్యక్తులందరి కోసం ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అయితే ఒక విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. ప్రతి చోట కూడా ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. జరిగేటువంటి దాడుల్లో చేసేటువంటి తీవ్రవాదులకి మత కులాలు అనేటువంటిది ఎక్కడ కూడా ఉండదు. వాళ్ళలో ఉన్నటువంటి క్రూరత్వం, వాళ్ళలో ఉన్నటువంటి భావజాలం, వాళ్ళు దేనికైతే లోనే ఉంటారో ఆ భావజాలాన్ని వ్యక్తపరుస్తూ క్రూరత్వంగా వాళ్ళ యొక్క భావజాలాన్ని ఇతరులపై మూర్ఖంగా ప్రవర్తించడాన్ని తీవ్రవాదులు అంటారు. దీనికంటూ కులం మతం ఉండదన్నమాట. కాబట్టి ఏదైతే ఈ దాడి జరిగిందో, పర్యాటకులపై దాడి జరిగిందో, ఆ పర్యాటకులపై జరిగినటువంటి దాడి పర్యాటకులపై కాదండి, యావత్ భారత జాతిపై జరిగినటువంటి ఇది దాడి. ఎందుకంటే వాళ్ళ యొక్క కుట్ర కూడా ఏంటంటే దేశంలో అస్థిరత, అశాంతి, మత కల్లోలాలు రెచ్చగొట్టి దేశ వ్యవస్థనంతటి కూడా నాశనం చేయడానికే చేసినటువంటి ఒక దాడి అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఒక తీవ్రవాది చేశాడు అంటే దాని వెనక అనేక కారణాలు ఉంటాయి. ఏంటంటే దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని కుప్పకొచ్చడం, దేశం యొక్క ప్రతిష్టను కూడా దిగజార్చడం, అదేవిధంగా సమిష్టి దేశంలో ఉన్నటువంటి అనేక కులాలు, మతాలు, జాతులతో మిళితమైనటువంటి భారతదేశం మనది. వీళ్ళందరూ కూడా ఏకతాటిపై ఉండి ఒక రాజ్యాంగాన్ని కట్టుబడి జీవితం గడుపుతున్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా విచ్ఛిన్నం చేసినట్లయితే భారత జాతిని మనం నిర్వార్యం చేసినట్టు అవుతాం, భారతదేశాన్ని కూడా ప్రపంచ దేశాల్లో దిగదీసినట్టు ఉంటుందనేటువంటి భావంగానే మన పక్క దేశమైనటువంటి దాయిద్ దేశాలైనటువంటి ప్రయత్నాల కుట్ర యొక్క తీవ్రవాదుల యొక్క దాడి చూడండి. ఈ దాడిలో కులమతాల సంబంధం లేదండి. చాలా మంది వాట్సాప్ లో చెప్తున్నారు, అంటే ఖురాన్ ఆయతులు చదవండి, చదివితే మిమ్మల్ని వదిలేస్తామని చెప్పినటువంటిది. కానీ ఇక్కడ ముస్లింలు కూడా చనిపోయారు, అక్కడ హిందూ సోదరులు కూడా చనిపోయారు. కానీ తీవ్రవాద అనేటువంటి వాడికి ఎక్కడ కూడా జాతి ఉండదు. చాలా మంది వాట్సాప్ లో కూడా చెప్తున్నారు, నేను ఇదే చెప్తున్నాను, కులాన్ని జాతిని బట్టి అంటే మీరు ముస్లిమా కాదని నిర్ధారణ చేసి అక్కడ తీవ్రవాదులు చంపారని చెప్తున్నారు. ఇదే సంఘటన 2002లో గోత్రాలో సంఘటన జరిగింది. ఆ గోత్రాలో కూడా ముస్లిమా కాదా అని చెప్పి ఆడవాళ్ళని బయటికి లేక కాల్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. హిందువులు ఎవరైతే ఉన్నారో ఆ కాల్చినటువంటి వాడిని బట్టి మన హిందువులందరినీ కూడా విమర్శించలేం కదా. ఎందుకంటే వాళ్ళ యొక్క ముష్కరులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే క్రూరులు ఉన్నారో వాళ్ళు భావజాలం ప్రదర్శిస్తారు తప్ప వీళ్ళు ప్రదర్శించేటువంటి ప్రదర్శనకి జాతికి, మతానికి, కులానికి ఏం సంబంధం ఉండదు అనమాట. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి ఏదైతే మన శత్రువు ఆశిస్తున్నాడు, ఏమని భారతదేశం సస్యశ్యామలమైన దేశం, సమిష్టిగా ఉండేటువంటి దేశం, భారతీయులందరూ కలిసిమెలిసి ఉంటారు, వీళ్ళందరూ కూడా విచ్ఛిన్నం చేయాలి, మత కలహాలు రేపాలి, వీళ్ళందరిలో కూడా సోదర భావతత్వాన్ని చంపేయాలనేటువంటి ఒక కుట్రపూరిత పన్నాగమి యొక్క దాడి. కాబట్టి ఈ విషయాన్ని దేశ ప్రజలందరూ కూడా
ఆలోచించి గమనించి మనందరం కూడా సమిష్టిగా ఉండి ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ పక్షాన మనం అండగా ఉండి నిలబడదాం, వాళ్ళ కోసం మనం నిరసన చేద్దాం. అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకి కూడా మనం అందరూ కూడా అండగా ఉందాం, ధైర్యం చెప్దాం, భరోసా చెప్దాం. అదేవిధంగా ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి యొక్క ఆత్మశాంతి అందరి కోసం కూడా ఈ కార్యక్రమం ఇక్కడ జరిగింది. కాబట్టి సోదరులారా, ఏదైతే కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసిందో ఈ కార్యక్రమాన్ని రామచంద్రాపురం పరిసర ప్రాంతాల పట్టణ ముస్లింలందరూ కూడా వచ్చి ఈ యొక్క సానుభూతిని, ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేయడం జరిగింది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మనం ఇక్కడికి ఎందుకు సమావేశం అయ్యామో, ఎందుకు నినాదాలు చేస్తున్నామో మనందరికీ తెలుసు. గత 2-3 రోజుల్లో కాశ్మీర్లో పహలేగామ్ అంటే కాశ్మీర్లో నుండి పహలాగామ్ మొట్టమొదటి ఊరు అనే పిలువబడే పహలాగామ్లో జరిగిన అమానుష ఉగ్రవాద సంఘటనకు వ్యతిరేకంగా బాధితులకు అండగా ఈరోజు పవిత్రమైన రోజు శుక్రవారం రోజు నమాజ్ అనంతరం మన రామచంద్రపురం పెద్ద మసీదులో రామచంద్రపురం నియోజకవర్గ జాయింట్ యాక్షన్ కమిటీ మరియు సభ్యులందరూ కలిసి సంతాపం మరియు సానుభూతి తెలుపుకుంటున్నాము. ఇందులో జరిగిన విషయాలు ఏంటంటే కొన్ని విషయాలు మీ అందరికీ నేను తెలియపరచాలనుకుంటున్నాను. అసలు ఏంటనేది, ఈ దాడిలో మొత్తం 26 మంది చనిపోయారు. 26 మంది చనిపోయిన సందర్భంగా వాళ్ళందరూ కూడా పర్యాటకులే. ఇన్నా ఇలాహి రాబీవో. ఇది కాక 17 మందికి పైగా గాయపడ్డారు. ఈ 26 మందిలో 16 మంది ముస్లింలే. ఈ విషయం ఎక్కడా కూడా వాట్సాప్లో కానీ పేపర్లో కానీ రావలేదు. ఏం చెప్తారంటే అందరూ కూడా హిందువులో చనిపోయారు, అందరూ కూడా సనాతన ధర్మవాదులు చనిపోయారు అంటారు. దాంతో విన్న వాళ్ళకి, చూసిన వాళ్ళకి ఎలా కనపడుతుందంటే టెర్రరిస్టులు అంటే ముస్లింలే అనే భావన కలుగుతుంది. కానీ ఇందులో గమనించదగ్గ విషయం ఏంటంటే చనిపోయిన 26 మందిలో 16 మంది ముస్లింలే ఉన్నారు. ఇది గమనించాలి. 11 మందికి పైగా 10 మందికి పైగా సనాతన ధర్మవాదులు అంటే హిందువులు కూడా అందులో ఉన్నారు. వీళ్ళందరే కూడా అక్కడ పర్యాటకానికి వెళ్ళినటువంటి వ్యక్తులే. అందులో నజకత్ ఆలీ అనే ఒక అతను చూపిన ధైర్య సాహసాలు చాలా గొప్పది. ఇతను 11 మంది ప్రాణాలను కాపాడాడు. ఈ విషయం ఎక్కడా చెప్పరు మీకు, కానీ మనం తెలుసుకోవాలి. వాళ్ళు చెప్పలేదు కదని చెప్పి మనం పెడచమని పెడితే మన బాధ, మన గోడు ఎవరికి అర్థమవుతుంది. ఇందులో 11 మంది ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తి ముస్లిం వ్యక్తే. ఇది మీరు గమనించదగ్గ విషయం. అందులో ఇతనికి సాయం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే సయ్యద్ ఆదిల్ హుసేన్. ఇతను వీరోచితంగా టెర్రరిస్టులో పోరాడి వాళ్ళ దగ్గరున్న గన్నులు లాక్కోవడానికి ట్రై చేసినప్పుడు ఆ టెర్రరిస్టుల చేతుల్లోనే ఆ గన్నులో ఉన్నటువంటి బుల్లెట్కి బలైపోయి చనిపోయాడు. ఈ విషయం ఎక్కడా చెప్పరు. ఇది కూడా గమనించాలి మీ అందరూ కూడా. కేవలం మనం ఏంటంటే ఏదో వచ్చాము, నమాజ్ చదువుకున్నాం,